పుష్ప 1లో ఇదొక రకమైన స్ఫూర్తి, పుష్ప 2లో ఇంకొక గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, తప్పు నీదే. గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా. పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దులు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ల కింద కురిసేదా. పుష్ప పుష్ప పుష్ప. అప్పుడు పుష్ప ఎలా అవుతాడు, పుష్ప ఎలా ఉంటాడు? నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలి, నిన్ను కొలవాలంటే సముద్రం లోతు ఇంకా తవ్వాలి. పుష్ప. ప్రతి ఒక్కడు పుష్ప. ఇలాగ ఆలోచిస్తే, ఈ ఆలోచన ఇలా ఆచరిస్తే ప్రతి ఒక్కడు, నువ్వు నేను ప్రతి ఒక్కడు పుష్ప. దాంట్లో నేను ఇంకో మాట రాశాను. దాంట్లో దండమెడితే దేవుడికి, సలాము కొడితే గురువులకి, కాళ్ళు మొక్కితే అమ్మకేరా, తల వంచినావా బానిసవి, ఎత్తినావా బాదుషావి, తల పొగరే నీ కిరీటమైతే భూ తలమంతా నీదే. అందరికీ గౌరవం ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ గౌరవాన్ని కాపాడు.